డిపార్ట్మెంట్ పెట్టిన రిసార్ట్కి వెళ్తున్నాము. అక్కడ అందరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఫస్ట్ టైం వెళ్తున్నాం మేమందరము. అక్కడ వెళ్ళి అక్కడ దృశ్యాలు కూడా, అక్కడ లొకేషన్స్ కూడా మళ్ళీ మీకు షేర్ చేస్తాం ఈ వీడియోలోనే. ఇక్కడికైతే వచ్చేసామండి. నగరవనం బయట అయితే ఇలా ఉంది వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ పార్కింగ్ వచ్చేసి బయట పెట్టుకోవాలి, లోపల అయితే ఎంట్రీ లేదు. అండ్ ఇక్కడ చూడండి, సేవ్ ద ట్రీ సేవ్ ద ఎర్త్ అని ఎంత బాగా రాస్తున్నారు. మనం చెట్లను కాపాడామంటే అవి మనల్ని కాపాడుతాయి ఎండాకాలము. ఫస్ట్ అయితే అన్న నెల్లూరులో ఎక్కడికి వెళ్దాము మనం, ఒక ప్లేస్ చెప్పు అంటే, అమ్మ నగరవనం పార్క్ ఈ మధ్య రీసెంట్గా కట్టారు, అదైతే చాలా బాగుందంట, మనం కూడా వెళ్ళి ఒకసారి చూద్దామన్నారు. సో మేమైతే అప్పుడు ఆఫ్టర్నూన్ 3 అయింది టైము. అందరం కలిసి ఇంకా అలా ఎండలో వెళ్ళాము. చూస్తే జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు. అక్కడ ఫుడ్ అంతా చేసుకొని వచ్చేసి అక్కడే చెట్ల కింద కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఫ్యామిలీస్తో పిల్లలతో చాలామంది వచ్చినారండి. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 దాకా 7 దాకానూ ఉంటుందంట. మా ఊరు చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా ఓపికగా మొత్తం తిరగాలి. ఓపిక లేని వాళ్ళు అయితే హాయిగా ఆడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, ఓపిక ఉంటే మొత్తం తిరగచ్చు. ఇదో ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ పైన పైకి ఎక్కామండి. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, చుట్టూ చెట్లు కనిపిస్తా, చాలా అంటే చాలా బాగుంది. పదండి నడుచుకుంటా అలా పైకి వెళ్దాం. ఈ నగరవనం పార్క్లో ఎంట్రీ ఫీ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి 10 రూపీస్ అండి. మా నెల్లూరులో ఇంకా చాలా పార్క్స్ ఉన్నాయి. చిల్డ్రన్స్ పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇలా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క పార్క్లో అయితే జనాలు అయితే ఉంటారు, వాకింగ్ చేస్తూ అలా ఈవినింగ్ టైమ్స్ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. అక్కడ కనిపిస్తుంది కదా, దానిపైకి ఎక్కామంటే చుట్టూ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది. అక్కడైతే చాలామంది ఫొటోస్ అంతా తీసుకుంటున్నారు. చూడండి మొత్తం చెట్లు కొండలు ఎలా కనిపిస్తున్నాయో, చాలా అంటే చాలా బాగుంది. మా ఊరు చూడండి ఇక్కడ కూర్చొని మమ్మీ నాకు ఫొటోస్ తీ మమ్మీ అంటా ఉన్నాడు. దాని తర్వాత కొంతసేపు ముగ్గురు, మా అన్న వాళ్ళ పాప అండ్ మా ఓడు పరిగిస్తున్నారు ఎవరు ఫస్ట్ అని. అండ్ అదంతా నడుచుకొని ఇలా వచ్చాము. ఇక్కడంతా వ్యూ అయితే ఇలా ఉండింది. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, జరుగుతూ ఉంది. ఐ థింక్ ఇది వాటర్ ఫాల్స్ లాగా చేస్తున్నట్టున్నారు. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కానీ చెట్లు మాత్రం చాలా బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చాయి చెట్లు. ఇక్కడ గానైతే ఫుల్ ఎంజాయ్ చేశాను మా పెద్దోడైతే. రావాలయ్యా మిలిటరీ ట్రైనింగ్ లో నువ్వు కూడా రాదా? నేను పట్టణ ఇరుక్కుపోతా. ఇది దీన్నైతే ఒక 10 times దాకా ట్రై చేశాడు, బ్యాలెన్స్ అయితే కుదరలేదు. ఫైనల్గా బ్యాలెన్స్ కుదిరించుకొని అయితే నడిచేశాడు. వాడు ఒక్కసారి చెయ్యాలనుకున్నాడంటే ఇంకా అది చేసేదాకా వదలడు.
ఇంక ఇలా ఇక్కడ పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. నెల్లూరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి ఈ నగరవనం అనే పార్క్కి ఒకసారి వెళ్ళండి, మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో నాకైతే తెలియక ఫుడ్ అంతా తీసుకువెళ్ళలేదు. మీరు కానీ మధ్యాహ్నం ఫుడ్ తీసుకొని వెళ్ళారంటే ప్రశాంతంగా అక్కడ చెట్ల మధ్యలో కూర్చొని మీరు అందరూ ఫ్యామిలీ కొంత 10 మెంబర్స్ అలా వెళ్ళారంటే బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి అయితే నెల్లూరు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అన్నీ పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి చూడండి. ఆ ఎండలో కూడా ఎంతమంది ఉన్నారో చూడండి. మేము ఎవ్వరు ఉండరేమో ఎండలో వెళ్తున్నాం అనుకున్నాము, కానీ ఇంతమందిని చూసి మేమే షాక్ అయిపోయాం ఫస్ట్. ఇంకా ఎండలో తిరిగి తిరిగి అలసిపోయాము. ఒక ఫుల్ బాటిల్ వాటర్ అయితే తాగేసాము, ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.